అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఈసారి పెద్దది ఈ రెక్క చేయి చిన్నది అన్నట్టు రైతులేమో లక్షల మంది, రుణమాపేమో కొద్ది మందికి చేసి చేతులు దులుపుకున్నది సర్కారు. రుణమాఫీ ఇంకా మాకు రాలే సారు అంటే ఇంకెక్క రుణమాఫీ ఎప్పుడో అయిపోయిందంటుండు సీఎం సారు. అగో ఎక్కడ ఎవరికొచ్చినావు అంటే జవాబు లేదు. గట్లుంది మన రేవంత్ సారు ముచ్చట అని అంటున్నారు రైతన్నలు. ఇన్నరా అనుల్లా ఈ ముచ్చట? ఇనంగానే నవ్వకుండ్రి ప్లీజ్. నవ్వొచ్చినా దేంతోటి నవ్వాలని మాత్రం అడగకుండ్రి. 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అయిపోయిందట. ఎవలన్నారు అంటుండ్రా? ఇంకెవలు? మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ సారే సెలవిచ్చిండ్రు. 100కు 100% రుణమాఫీ అయిపోయిందని సీఎం గారు అంటుంటే అసలు 2 లక్షలు తీసుకొని రైతులే లేరని వ్యవసాయ మంత్రి తుమ్మల గారు గంట బజాయించి మరీ చెప్తాండ్రు. మరి నిజమేనా రుణమాఫీ 100కు 100% అయిందా అని ఊర్ల పొంటరుచుకుంటే తిట్టి సాపియనోళ్ళు లేరు. ఎవరికైంది, ఎప్పుడైంది, ఎవరి బొంద మీద పెట్టిండ్రు రుణమాఫీ చేసి అని దుబ్బెత్తిపోస్తాండ్రు రైతన్నలు. ఒక్కొక్క ఆడ మాతాన దరఖాస్తులు ఎందుకు తీసుకుండ్రు, రుణమాఫీ ఎందుకు చేయలేదని, మా టైం ఎందుకు వేస్ట్ చేసిండని ఆఫీసర్లను ఎట్లా అరుచుకుంటుండ్రో చూడుండ్రి. ఇక ఈ కథ ఇట్లున్నదా? నిజామాబాద్లో సుమన్ అనే రైతును ప్రభుత్వ ఉద్యోగి అని పట్టా పాస్బుక్ల పేరెక్కిస్తే ఉద్యోగి అని రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు. దీంతో బాధితుడు నాకు ఉద్యోగం అన్న ఇయ్యండ్రి, లేదంటే రుణమాఫీ అన్న చేయండ్రి, మీరు చేసిన తప్పులకు నేను బలి కావాలనా అని అడుగుతాండు. ఆదిలాబాద్ నుంచి అలంపురం దాకా చాలా మందికి రుణమాఫీ కానేలేదు. ఒకవేళ చేసిన వాళ్ళకి కూడా 100 కొర్రీలు పెట్టి అడ్డికి పావు షేరే కట్టించిండ్రు. ఇక ఏడ సంపూర్ణ రుణమాఫీ అయింది? చెప్పుకునేందుకు కొద్దుగానే లేకపోయాని తిట్టిపోస్తాండ్రు ఊర్ల పొంటి రైతన్నలు.